హాయ్ అందరికీ. ఇవాళ నేనైతే మీషో నుంచి 4 బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకున్నానండి. ఇవైతే నేనైతే తీసుకోలేదులేండి. ఇవైతే నాకు మా అమ్మ అయితే తీసిచ్చింది. మా అమ్మ అండ్ మా అన్నయ్య వాళ్ళు అయితే తీసిచ్చారు. మా అన్నయ్య వాళ్ళకి కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అందుకని ముందుగానే నాకైతే శారీస్ అయితే తీసేసి దానికైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేశారు. ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ముందైతే నాకైతే శారీ తీసి దానికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించినాక వాళ్ళైతే తర్వాత ఏ పనైనా ఆలోచిస్తారు. మన లేడీస్ గురించి తెలిసిందే కదండి. ఒక్కసారి యూజ్ చేసిన డ్రెస్ కానీ శారీ కానీ మళ్ళీ యూజ్ చేయమని ఇవి ఇంకా బీరువాకే పరిమితం అయిపోతుంటాయి. ఇది అందరూ తెలిసిన విషయమే. మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్పలేదు. వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి ఫ్రూటీ న్యూ లాంచ్ ఎల్లో అండ్ బ్లూ జార్జెట్ శారీ అండి. దీనికి వచ్చేసి 3 కలర్స్ అయితే ఉంటాయి. 3D షేడ్లో ఎల్లో అండ్ స్కై బ్లూ మధ్యలో అయితే 2 మిక్స్డ్ కలర్స్ అయితే వచ్చుంటాయి. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే దీనికి వచ్చేసి అండ్ ఈ శారీకి మధ్యలో శారీ మొత్తము స్టోన్స్ లాగా అయితే ఇచ్చారు. వీడియోలో అయితే సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఫోటో అయితే యాడ్ చేస్తాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి. మిషన్ వర్క్ అయితే ఇచ్చారు. దీనికి స్టోన్స్ అండ్ బీడ్స్తో అయితే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు. దీనికి చూడండి ఇలాగైతే ఫుల్ హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు. లీవ్స్ లాగా ఉంది. మధ్యలో ఎల్లో కలర్లో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. స్టోన్స్ అండ్ బీడ్స్తో అయితే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. హ్యాండ్స్ అయితే ఫుల్ వర్క్ ఇచ్చేసారు. అండ్ దీనికి వచ్చేసి నేను చిన్నగా లేస్ అయితే వేయించాను. నెక్ అయితే ఎలాంటి డిజైన్ అయితే రాలేదు. ఇంకైతే నేనైతే ఇలాగ లేస్ అయితే వేయించాను. బ్లౌజ్ మొత్తం కూడా స్కై బ్లూ కలర్లో అయితే వచ్చింది. హ్యాండ్స్ దగ్గర అయితే లైట్గా ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. శారీకి మ్యాచింగ్గా నేను వచ్చేసి నెక్ కక్కదానికి అయితే లేస్ అయితే వేయించాను. ఇంకా హ్యాండ్స్కి అయితే ఎలాంటి డిజైన్ అయితే వేయలేదు. అండ్ లేస్ కూడా వేయించలేదు. హ్యాండ్స్కే ఫుల్ వర్క్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 550 అయితే పడింది. చెప్పే కదా బిలో 600 లోపలే మంచి శారీస్ అని. ఈ శారీని ఏదైనా టెంపుల్కి కానీ లేదా ఏదైనా ఫంక్షన్లకు కానీ కట్టుకుని వెళ్ళామంటే మనం అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి అయితే కనిపిస్తాము. ఈ శారీకి బార్డర్ అయితే రాలేదంటే అండ్ ఫైనల్గా శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ శారీ వచ్చేసి కనూడ మైసూర్ పట్టు శారీ అండి. ఇది వచ్చేసి ఎల్లో అండ్ డార్క్ బ్లూ కలర్లో బార్డర్ అయితే పెద్ద సైజ్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి నాకు 441 రూపీస్ అయితే పడిందండి. చూడండి బార్డర్ నా హ్యాండ్ అంతా ఉంది. ఇది వచ్చేసి పైన అంతే బార్డర్ ఉంది, కింద అంతే బార్డర్ ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి డార్క్ బ్లూ శారీకి కానీ ఫాల్ కానీ వేయకపోతే ఎటు నుంచి ఎటు కట్టుకున్నా కూడా అర్థం కాదు. అలా ఉంది. సేమ్ మొత్తం ఒకే రకంగా ఉంది. అండ్ దీనికి వచ్చేసి ప్రింటెడ్ వర్క్ అయితే ఇచ్చారండి. శారీ కంటే లెహంగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బార్డర్ పెద్దగా ఉంటే లెహంగా అయితే బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ అయితే చేపించేసి ఈ బ్లౌజ్ కూడా మొత్తం ప్రింటెడ్ వర్క్ అయితే వచ్చింది. అందుకని ఇంకా వర్క్ అయితే ఎక్కువ వేయించలేదు. సింపుల్గా ఇది హ్యాండ్స్కి లేస్ అయితే వేయించాము. ఇక్కడ నెక్ అయితే కొంచెం సింపుల్గా మోడల్ అయితే పెట్టించాను. అండ్ దీనికి వచ్చేసి ఇలా థ్రెడ్స్ అయితే వేయించాను. ఈ శారీ వీడియోల కంటే రియల్గా చూస్తే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్యూర్ ఎల్లో కలర్ అయితే వచ్చింది. వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఫైనల్గా ఈ శారీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ మనకి బడ్జెట్లో కూడా అయితే ఈ శారీ అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చిఫాన్ బాలీవుడ్ శారీ అండి విత్ బ్లౌజ్. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. అంటే ఆకు కలర్లో అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి 331 రూపీస్ అయితే పడుతుంది. ఇది వచ్చి ఫ్లోరల్ లైన్స్ అయితే మధ్యలో ఇలాగ వచ్చాయి. దీనికి వచ్చేసి ఇలాగా చెంకిల్లాగా శారీ మొత్తం ఇలాగా వచ్చింది. ఈ తలుకులు రావడం వల్ల ఈ చీర అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నైట్ టైంలో అయితే ఇంకా ఈ తలుకులు అయితే ఇంకా కలర్ఫుల్గా అయితే మెరుస్తాయి. అండ్ దీనికి వచ్చేసి ఇలాగా అండ్ ఈ శారీకి హైలైట్ ఏంటంటే ఇలాగ చివర్లో పళ్ళుకి అయితే ఇలాగ కుచ్చులు అయితే పోసి వాళ్ళే ఇచ్చేశారు. దీనివల్ల చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది శారీ కట్టుకున్నప్పుడు. అండ్ ఫైనల్గా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ అయితే డిజైన్ అయితే చేపించేశాను. దీనికి కూడా హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఇదిగో చూడండి లీవ్స్ లాగా అయితే వచ్చింది. మధ్యలో అయితే పెద్ద ఫ్లవర్ అయితే ఒకటి వచ్చింది. అండ్ దీని అయితే స్టోన్స్ అండ్ బీడ్స్ అయితే డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి కట్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ కట్ వర్క్ అనేది బాగా ట్రెండ్ అయితే అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి నెక్ అయితే ఎలాంటి డిజైన్ అయితే రాలేదు. అందుకని కొంచెం అయితే వేరే క్లాత్ అయితే తీసుకొని దాన్ని అయితే కట్ చేసేసి ఇలాగా వేపించి దాని పక్కన అయితే లేస్ అయితే వేపించాం. కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇది వేసినాక, క్లాత్ అనేది వేసాక. అండ్ దీనికి వచ్చేసి థ్రెడ్స్ అయితే పెట్టించాము. దీనికి వచ్చి 3 స్టెప్స్ అయితే వచ్చాయి థ్రెడ్స్కి చివర్లో. అండ్ ఫైనల్గా ఈ శారీ అయితే ఇలాగైతే స్టిచ్ అయితే చేయించాము. ఈ శారీలో వచ్చేసి 10 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫైనల్గా లాస్ట్ శారీ. ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్లో అయితే వచ్చింది. మ్యాక్సిమం నేను తీసుకున్న శారీస్ అన్ని బ్లూ అండ్ ఎల్లో కలర్లో అయితే వచ్చేసాయి. కాకపోతే కొంచెం లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. మీరైతే బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ ఇదిగోండి. ఇక్కడ అయితే స్టోన్స్ అయితే వచ్చాయి మధ్యలో. అండ్ శారీ అయితే కట్ వర్క్తో అయితే వచ్చింది. కట్ వర్క్ వచ్చేసి చివరి అంచు అయితే స్టోన్స్తో ఇలాగ రౌండ్ కట్ వర్క్ లాగా ఇచ్చేసారు. ఈ శారీలో 3-4 కలర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే బాగా ట్రెండింగ్ అయితే ఉన్నాయి. ఎక్కడ చూసిన ఈ శారీస్ అందరైతే మ్యారేజెస్లో కానీ ఏదైనా ఫంక్షన్లో ఇలాగా చాలా మంది ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇలాగ శారీ అయితే కట్టుకొని రీల్స్ అయితే చేస్తున్నారు. ఇది బాగా ట్రెండింగ్ అయితే ఉంది. అండ్ దీనికి వచ్చేసి దీనికి కూడా నెక్ అయితే ఎలాంటి డిజైన్ రాలేదు. శారీ అంచు అండ్ హ్యాండ్స్కి సేమ్ ఒకే అలాగా డిజైన్ అయితే వచ్చింది స్టోన్స్ తోటి. అండ్
కట్ వర్క్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా శారీకి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది చూడండి ఇలాగే సేమ్ వర్క్ అయితే వచ్చింది రెండింటికి, కానీ కలర్ అయితే వేరుగా వచ్చింది. అంతేను. అయితే నేను అయితే నెక్కు అయితే ఇలాగ ఒక లేస్ అయితే వేయించాను, మ్యాచింగ్ లేస్ అనేది. ఫైనల్గా ఇలాగ సింపుల్గా అయితే ఉంది ఈ శారీ. అండ్ దీనికి కూడా థ్రెడ్స్ అయితే పెట్టించాను. శారీ చూడటానికి సింపుల్గా ఉంది, కానీ శారీ అయితే హెవీగా ఉందండి. కట్టుకుంటే కొంచెం బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది శారీ. ఫైనల్గా శారీ అయితే ఇలాగైతే స్టిచ్ అయితే చేపించేశాను. అండ్ ఫైనల్గా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 600 అయితే పడుతుంది. దీనిలో కలర్ ఆప్షన్ అయితే ఉందండి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇవైతే మన 4 శారీస్ అండి. ఇవైతే కొంచెం ఇంకా ట్రెండింగ్ శారీస్ వచ్చాయి, కానీ ఇంతకుముందు 3-4 మంత్స్ బ్యాక్ అయితే ఎక్కడ చూసినా ఈ శారీసే బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. కాకపోతే మనం అంతా ట్రెండింగ్ అంతా అయిపోయినాక తీయటం ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీస్తాం, కానీ మనం చూపించడం మాత్రం ట్రెండింగ్ అంతా అయిపోయాక చూపిస్తుంటాము. కట్టుకోవడం కూడా అలాగే కట్టుకుంటాం, ట్రెండింగ్ అంతా అయిపోయినాక కట్టుకుంటా ఉంటాము. ఫైనల్గా ఇవైతే నేను మీషోలో తీసుకున్న బ్యూటిఫుల్ శారీస్ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.